एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशाङ्कुशधरं देवं ध्यायेत् सिद्धिविनायकम्। सनि सरे सा सनि स गम प सनि प म गम प नि प म गम रे सनि रे सा दिं त दिं त जुं जुं त दिं त दिं त कों त दिं रे सरे सनि सरि स प त दिं तां त दिं रे सरे రాయలవారి కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారట. రాజ్యాలు పోయాయి, చివరికి గాజు పెంకులు మిగిలాయి. మీరు కూడా ఏంటి సార్, మరి వజ్రాన్ని తీసుకెళ్లి పడేసినంత భద్రంగా పడేశారు? ఆ పక్కన పడేయచ్చుగా. మరి నీకు గుచ్చుకుంటే? మనం సేఫ్గా ఉండాలనుకోవడంలో తప్పులేదు, మనం మాత్రమే సేఫ్గా ఉండాలనుకోవడం తప్పు. హంపి గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. మన డైరెక్టర్ గారు షూటింగ్ ఇక్కడ పెట్టి చాలా మంచి పని చేశారు. అవును సార్, మన డైరెక్టర్ గారు ఇంత దూరంలో షూటింగ్ పెట్టారని దారి పొడుగునా ఇసుక్కున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది సార్, ఇక్కడికి రాకపోయి ఉంటే చాలా అద్భుతమైన ప్లేస్ని మిస్ అయ్యేవాళ్ళమని. ఆహా, ఎంత గొప్ప కళాత్మక హృదయం లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు ఇంత గొప్ప శిల్పకళా సంపదకి ప్రాణం పోస్తాడు. నిజంగా ఇక్కడ పుట్టిన రాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో. రాళ్లకి పుణ్యానికి సంబంధం ఏంటి సార్? ఈ రాళ్లేగా ఆ జవరాళ్ళయింది. ప్రొడక్షన్ మేనేజర్లో కూడా రైటర్ ఉండటం మొదటిసారి చూస్తున్నాను సార్. హంపి నేల మీద కాలు మోపితే ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుందేమో. యూనిట్ని ఇక్కడే ఉంచేసి మన వాళ్ళందరినీ ఇక్కడే వెయిట్ చేయమని చెప్పండి. ఈలోగా టెంపుల్ కమిటీ చైర్మన్ని కలిసి వస్తాను. అలాగే సార్. ఇవ్వండమ్మా. మేఘమాల పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. అలాగేనమ్మా. స్వామి, కొందరికి అష్టైశ్వర్యాలు ఇస్తావు, కొందరికి అష్ట కష్టాలు రాసి పంపిస్తావు. నువ్వేమిచ్చినా అది నీ ప్రసాదంగానే ఇన్నాళ్ళు భావించాను. ఆఖరికి తాగుబోతు భర్తనిచ్చినా సర్దుకుపోయాను. నేనెన్ని కష్టాలు పడుతున్నా ధైర్యంగా నిలబడటానికి ఒకే ఒక్క కారణం నా బిడ్డ మేఘమాల. దానికోసమే నేనింకా బ్రతికే ఉన్నాను. ఎప్పటికైనా ఈ కష్టాలు తీరకపోతాయా అన్న ఆశతో నా బిడ్డను చూసుకుంటూ బతుకుతున్నాను.
ఇవాళ నా బిడ్డ తన చిన్న చిన్న పాదాలతో నేర్చుకున్న నాట్యాన్ని ఎంతో ఘనంగా జరిగే హంపి ఉత్సవాల్లో ప్రదర్శించబోతోంది. ఎందరో గొప్ప గొప్ప నర్తకీమణులు చేసిన వేదిక మీద మేఘమాల ప్రదర్శన జరగబోతోంది. నీ చల్లని చూపుతో నా బిడ్డని ఆశీర్వదించు స్వామి. తదాస్తు. నీకా దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మేఘమాలకు మాత్రం ఆ నటరాజున ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి శారదా. ఆ ధైర్యంతోనే ఉన్నాను పూజారి గారు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. మేఘమాల జాతకం చూడమనిచ్చాను, చూసారా? చూశానమ్మా. నా చిట్టి తల్లి భవిష్యత్తు బావుంటుంది కదా, ఎలాంటి కష్టాలు రాసిపెట్టలేవు కదా. భయపడక శారదా, మేఘమాల జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు, సాఫీగా సాగిపోతుంది. ఆ సిరిమువ్వల సవ్వడి ఎప్పటికీ ఆగదు. ఆ పాదాల నర్తనకు ఎవ్వరూ ఎలాంటి అడ్డుకట్టా వెయ్యలేరు. మేఘమాల వల్ల నీక్కూడా గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. చాలు పూజారి గారు, ఈ జన్మకి ఆ దేవుడి నుంచి నేను కోరుకునే వరం అదొక్కటే. నాకింతకంటే కావలసిందేమీ లేదు. వస్తాను. అలాగే, మంచిదమ్మా. నిజంగానే మేఘమాల జాతకం అంత గొప్పగా ఉంటుందా గురువుగారు? లేదు, మరి శారదమ్మతో అబద్ధం ఎందుకు చెప్పారు? అప్రియమైన నిజం కన్నా ప్రియమైన అబద్ధం చెప్పడమే మంచిదని పెద్దలు అన్నారు. శారదకు నిజం చెప్పలేం. మేఘమాల జీవితం పూలపాన్పు కాదు, ఒక ముళ్లబాటగా మారబోతోంది. అందెలు పిలిచిన అలికిడిలో అణువణువున అలసడులు ఎదపద మొకటం లాహిరిలో ఎదపద మొకటం లాహిరిలో ఎన్నడూ ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఆ
హాయ్ పాపా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు నాన్న. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేంటి నాన్న? మేఘమాల. ఓ, అందుకేనా నీ అద్భుతమైన నాట్యంతో మమ్మల్ని అందరినీ మేఘాల్లో తేలిపోయేలా చేసావు మేఘమాల. తీసుకో. వద్దంకుల్, ఏం నాన్నా? కొత్త వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోద్దని మా అమ్మ చెప్పింది. పర్లేదులేరా, అమ్మకు నేను చెప్తాలే. వద్దండి, మా అమ్మ కోపం వస్తే నాతో మాట్లాడదు. సర్లే, నువ్వు తీసుకున్నట్టు మీ అమ్మకు చెప్పొద్దులే. తప్పండి, అమ్మకి దేవుడికి అబద్ధం చెప్పకూడదు. ఏమీ అనుకోకండి. ఇక్కడ రాళ్లని శిల్పాలుగా మలిచే శిల్పులే పుట్టారనుకున్నాను. బాల్యాన్ని కూడా అందంగా మలిచే తల్లులు కూడా పుట్టారన్నమాట. Marvelous. Now I understand. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇండియన్ కల్చర్లో ఇంత బ్యూటిఫుల్ స్టాచ్యూస్ ఎలా చేస్తారనుకునేవాడిని. ఇండియన్ విమెన్ బ్యూటిఫుల్గా ఉంటారు. మీలాంటి వాళ్ళని చూసి ఇలాంటి స్టాచ్యూస్ చేస్తుంటారు. If you don't mind, can I take a picture of you? Thank you. అమ్మా. Wow. Little wonder. Thank you. నమస్కారం శేషాద్రి గారు. మొత్తం అంతా పొద్దున్నే కార్లేసి దిగబడిపోయినట్టున్నారేంటి? అవునండి. ఇదిగో షూటింగ్ పర్మిషన్ దొరికింది కదా అని ఎక్కడ పడితే అక్కడ పొలోమని కెమెరాలు గట్టా పెట్టి పడేమాకండి. ఇక్కడికి వచ్చే యాత్రికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మరి. లేదండి, మీరు పర్మిషన్ ఇచ్చిన ఏరియాలో మాత్రమే షూటింగ్ చేసుకుంటాం. ఏం అవసరం వచ్చినా ఎదవ మొహోటాలు పడకుండా నన్ను అడుగాబాయ్. అలాగని అర్ధరాత్రి వచ్చి నిద్రలేపో సుమా. ఇదిగో ఎట్టా వచ్చారో అట్టా వెళ్ళిపోవాలి తప్ప మాట వచ్చిందంటే మా చెడ్డ మనిషిని అయ్యోయ్. జాగ్రత్తగా ఉండాలి. లేదండి, అంతా దగ్గరుండి నేనే జాగ్రత్తగా చూసుకుంటానండి. ఏంటి బొమ్మ తీసేవాడు డబ్బెట్టేవాడు ఒకడేనట్టు కదా? అవునండి, డైరెక్టర్ గారే ప్రొడ్యూసర్ గారు కూడా, విరించి గారు. ఏరా, ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయానమ్మా. సరే, త్వరగా రెడీ అవ్వరా. నీ సినిమా పెద్ద హిట్ అయిందని నేను విష్ చేయడానికి మీ టీం అంతా వస్తున్నారు. సరే అమ్మా, ఇప్పుడే వస్తాను. సరే, త్వర కానీ.
మీ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ కొండవలసి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. ఓకే. కంగ్రాట్స్ సార్. ఓ థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓకే. డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, కమెడియన్స్ కూడా పెట్టే రోజులు వస్తాయి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంత మంచి స్టోరీ ఇచ్చిన కాంచి గారు లేకపోతే ఈ పిక్చర్ ఇంత సక్సెస్ అయి ఉండేది కాదు. రండి సార్, ప్లీజ్ బి సీటెడ్. అవంతి, నేనిస్తాను. నమస్తే అండి. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నమస్కారం. Congrats అండి. మీకు కూడా కంగ్రాట్స్ అమ్మా. దేనికండి? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ అంటారు కదండి, అందుకని. డైరెక్టర్ గారు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీసి మంచి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఒక యంగ్ హీరోతో హీరో ఓరియంటెడ్ సినిమా తీస్తే కూడా బాగుంటుందండి. యంగ్ హీరోనా? అవునండి. మన కృష్ణరాజు గారి బ్రదర్ కొడుకు ప్రభాస్ అని, తనతో సురేష్ కృష్ణ గారు సినిమా లాంచ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడండి, డైనమిక్ గా. మన ప్రసాద్ గారి దగ్గరే డేట్స్ ఉన్నాయి. అవునండి, అతను గ్యారంటీగా చాలా పెద్ద హీరో అవుతాడు. కుర్రాడు అంటున్నారు కదా, యూత్ లోంచి ఓ మంచి డైరెక్టర్ని తీసుకోండి. గురువు గారు రాఘవేంద్రరావు గారి శిష్యుడు రాజమౌళి ఉన్నాడు కదా, అతనితో ప్లాన్ చేయండి, బాగుంటుంది. మన షూటింగ్ ఎప్పుడండి? ఇవాళ హంపి బయలుదేరుతున్నాం. ఓకే. రేపటి నుంచి అక్కడ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హంపిలోనా? అవునండి. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి, చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ కి మీ బ్యూటిఫుల్ ట్యూన్స్ తయారయ్యాయండి? అంటే చంద్రబోస్ నాకు ఇంకా దొరకలేదండి. తను దొరికిన వెంటనే మీకు రికార్డ్ చేసి తనతోనే క్యాసెట్ పంపిస్తాను, హంపి పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్ గారు, వస్తామండి. నాకు చాలా మంచి హిట్ ఇచ్చారు. ఈసారి మీరు తీయబోయే మూవీ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అవంతి, ఈ షాల్ నా బ్యాగ్లో పట్టడం లేదు. నీ సూట్ కేసులో సర్దేసుకుంటావా? కుదరదు. ఇంకొకరి వస్తువు ఏదైనా నాతో పాటు ట్రావెల్ చేయడం నాకు నచ్చదు. కరెక్ట్ అండి, థ్యాంక్ యూ. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే. నమస్కారం అండి, కూర్చోండి. మళ్ళీ ఎవరో వచ్చినట్టున్నారు. ఇంకా మనం బయలుదేరినట్టే. ఈ బండా బడా ఎంత పెద్ద హిట్ సినిమా తీసినారు డైరెక్టర్ గారు. మీరు డైరెక్ట్ చేసిన పిక్చర్కి నాలాంటి వాళ్ళు ఫైనాన్స్ చేస్తే ఇట్లాంటి ఇళ్ళు 4 కట్టుకోబడాలా? అసలు ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుక్కునే పనే పడలా. థ్యాంక్ యూ. మీలాంటి ఫైనాన్షియల్స్ తలా ఒక చెయ్యేస్తేనే పెద్ద సినిమాలు నిలబడతాయి. ఇట్లాంటి పెద్ద సినిమాలు మీరు తీస్తేనే కదా ఆడిసి వచ్చేది. ఏమి హిట్ ఇచ్చారండి దీని బండా బడా.
ప్రతి మొగోడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటదంటారు కానీ మీ విజయం వెనకాల మాత్రం ఇద్దరు ఆడాళ్ళు ఉండారు కదూ. ఏంటి? అవునండి, ఒకళ్ళు మీ ఆవిడ గారైతే రెండో ఆవిడ మీ హీరోయిన్ సౌదామిని గారు. ఇల్లు ఇప్పటికి గుర్తొచ్చిందా? ముందు ముందు పక్కింటికి వెళ్ళా. అంత ఒళ్ళు తెలియకుండా ఎందుకు ఇలా తాగాలి? అసలు రోజు ఎందుకు తాగుతాడమ్మా? కొన్ని లక్షల మంది ఆడవాళ్లకు దొరకని జవాబు నాకు మాత్రం ఏం తెలుస్తుందమ్మా?